సాయి ప్రియ నగర్. సాయి ప్రియ నగర్ ఎక్కడ ఉంటుంది? ఏ కాన్స్టిట్యున్సీ? పర్వతాప్. ఎమ్మెల్యే ఎవరు? మల్లారెడ్డి అన్న. మల్లారెడ్డి అన్న కేటీఆర్ అన్న మాకు న్యాయం చేసిండ్రు. ఎట్లా అంటే అది ఎప్పుడు 30 ఏళ్ల కింద లేఅవుట్ చేసిండు. ఎవరు? కాంగ్రెస్ నాయకుడే. కాంగ్రెస్ వాళ్ళే అప్పుడు. ఆయన పేరు నాకు తెలియదు, మేము చదువుకున్న వాళ్ళం కాదు. అయితే చదువుకున్న వాళ్ళు ఇప్పుడు నమ్ముతారు, గవర్నమెంట్నే నమ్ముతారు కదా. గవర్నమెంటే కదా. కంచె చైన్ మేస్తే కాసేదెవరు? గవర్నమెంట్. అయితే మేము 95లో జాగాలు కొన్నాం. కొని మా దగ్గర డబ్బు లేకుండా పిల్లలు ఉన్నారు, చిన్న చిన్న వాళ్ళకి తిండి పెట్టక పస్తుల నుండి ఒక్కొక్క రోజు పస్తులు కూడా పడుకున్నాం. జాబ చేసుకొని తాగి అట్లా సంపాదించుకున్నాం. ఎందుకంటే మాకు ఇల్లు అంటూ ఉండాలి. మా జీవిత కాలంలో ఒక ఇల్లు, ఆ జాగ ఒకటే. కట్టుకోలే, పైసలు లేకనే కట్టుకోవాలని పోతే ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ అంటారు. మరి రిజిస్ట్రేషన్ ఎట్లా చేసిండ్రు? అప్పుడు లేఅవుట్ చేసేటోళ్ళకు ఎట్లా పర్మిషన్ ఇచ్చిండు? కలెక్టర్ వాళ్ళు ఎంఆర్ఓలు చేస్తేనే కదా లేఅవుట్ చేస్తారు. మరి అప్పుడు ఈ ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు ఏం చేసిండ్రు? అప్పుడు నెలకు ఒక ప్లాట్ మీద 500, ఒక ప్లాట్ మీద 500 అట్లా స్కీమ్ లెక్క కొనుక్కున్నాం. మేము ఉన్న వాళ్ళం అయితే ఒకటేసారి డబ్బు పెట్టుకుంటాం. 35,000 ఆ కాలంలో 30 ఏళ్ళ కింద 200 గజాలు. గవర్నమెంట్ వాళ్ళు తీసుకోవడం కాదు. అయితే ఇది జరిగినప్పుడు కంచేసిండు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. కంచేసినాక మళ్ళీ ఆలోచన చేసి కేటీఆర్ అని ఏం చేసిండు, ఇది ఎవడో చేసిన దుర్మార్గానికి ఈ గరీబులను ఎందుకు బాధ పెట్టాలి, ఈ గరీబులు ఉసురు పోసుకుంటే మంచిది కాదు అని ఆయన మంచి మనసుతోని మానవత్వంతో ఆయన ఏం చేసిండు, గజానికి 250 లెక్క మీరు పెనాల్టీ కట్టండి 118లో పెట్టేసిండు జీవో. పెట్టిన తర్వాత దాన్ని రద్దు చేస్తాడు ఈ రేవంత్ రెడ్డి. మరి ఈ రేవంత్ రెడ్డి ఈయన 118 జీవో తీసినప్పుడు ఇట్లా తీస్తాడు, మీరు డబ్బులు పెట్టి కొన్నారు కదా, మీకు అన్యాయం చేసిండు కదా టీఆర్ఎస్ ప్రభుత్వం అని మాట్లాడిండు. మాకు హామీ ఇచ్చిండు. వీడియో ఉన్నదో లేదో తెలియదు, హామీ మాత్రం ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత మరి నువ్వు సింహాసనం ఎక్కినాక 3 నెలల కలిసి ఎట్లా కూర్చున్నావు? మనుషులము ప్రాణం పోయినా ఉన్న మాట మీద నిలబడాలి. మెడ మీద కత్తి పెట్టినా అబద్ధం ఆడొద్దు. నువ్వు మాట ఇచ్చినవా రోజు, ఇవాళ మాట 3 నెలలకు మాట తప్పి మా ఇల్లు ఎట్లా కూలగొట్టినావు? మా ఇల్లు మా జాగాలు మాకు కావాలి, మా ఇల్లు మాకు కావాలి. 350 మంది ఉన్నాం. మల్లారెడ్డి కూడా మస్తు పోరాడిండు. ఆయన కూడా పోరాడుతుండు, చేస్తుండు ఆయన కూడా. కానీ ఇట్లా చేయడం తప్పు కదా. మీరు ఫస్ట్ చర్య తీసుకునేది. ఇది లేఅవుట్ చేసిన అప్పుడు పర్మిషన్ ఎట్లా ఇచ్చింది గవర్నమెంట్? అరే గవర్నమెంట్ 10 టీంలు వేసి వాళ్ళని గుంజండి బయటకు, వాళ్ళని గుంజుతా అన్ని బయట పడతాయి. అవునా కదా? మా గరీబుల మీద పడితే ఎట్లా? పోయినాం, మేము ఎంఆర్ఓ ఆఫీస్కి పోయినాం. కూలగొట్టంగానే పోతే ఒక్కడూ లేడు, దొంగల్లాగా పారిపోయినారు ఎంఆర్ఓ ఆఫీసు. మరి మీ గవర్నమెంట్ మీకు జీతాలు ఎందుకు ఇస్తుంది గవర్నమెంట్ ల్యాండ్ని కాపాడాలనే కదా. మరి అప్పుడు కంచేయని ఉంటారు, అప్పుడు బోర్డు పెట్టని ఉంటారు, అప్పుడు ఎందుకు పెట్టలేరు? అవునా కాదు?